భారతదేశం అంతటి కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మన సంఘంలో కూడా ఇక కాసేపట్లో మనం జెండా ఆవిష్కరించబోతున్నాం. యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరచబోతున్నాం. కాబట్టి అందరూ త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరం 119వ సంకీర్తన 60వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని అనే మాట. త్వరపడి తిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక ఏమయ్యాను? త్వరపడి తిని అనే మాట. ఈరోజు మన అంశము దేని కొరకు మనం త్వరపడుతున్నాం, దేని కొరకు మనం త్వరపడుతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ వేడుకలు కదండి. భారతదేశానికి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రిపబ్లిక్ డే రోజు ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1950 జనవరి 26వ తారీఖు, 1950 జనవరి 26 మనకి గణతంత్ర దినోత్సవం కదండి. భారతదేశానికి గణతంత్రం వచ్చిన రోజు ఆ రోజు ప్రాముఖ్యంగా 3 మనకు వచ్చినాయి భారతదేశానికి. ఒకటి భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు కదండి. భారతదేశ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల అన్నిటిలో కల్లా చాలా పెద్దది. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన రాజ్యాంగాన్ని రూపొందించడానికి. అద్భుతమైన రాజ్యాంగం, చాలా పెద్ద రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి 4 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి సార్వభౌమ, రెండవది సామ్యవాద, మూడవది లౌకిక, నాలుగవది ప్రజాస్వామ్య రాజ్యాంగం. మన రాజ్యాంగం కదండి. సార్వభౌమ చూడండి, సార్వభౌమ, సావర్నిటీ, సామ్యవాద, ఆర్థిక స్థితిగతుల్లో చాలా సమానతను తీసుకొచ్చింది సామ్యవాద. లౌకిక అనే మాట, సెక్యులర్ అనే మాట చాలా గొప్ప మాట భారత రాజ్యాంగంలో. ప్రపంచంలో మన భారత రాజ్యంలో, భారతదేశంలో ఏ పౌరుడు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు కదండి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే చక్కటి లౌకిక అనే మాట. ఎవరు ఎవరికి ఆక్షేపణ పెట్టడానికి లేదు, ఎవరు ఎవరిని కించపరచడానికి లేదు, ఎవరి మీద పరమత దూషణ చేయటానికి లేదు. ఎందుకంటే ఎవరు ఏ మతాన్నైనా ఏం చేయొచ్చు? వారి హృదయానుసారంగా అనుసరించవచ్చు. రాజ్యాంగానికంటూ ఏ మతం లేదు అని చక్కటి పదం లౌకిక అనే పదాన్ని చేర్చారు. తర్వాత ప్రజాస్వామ్యం, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ కదండి. భారతదేశం కదండి డెమోక్రటికల్ చక్కటి కాన్స్టిట్యూషన్ దేవుడు మనకిచ్చాడు. ఈ 1950 జనవరి 26న భారతదేశానికి భారత రాజ్యాంగం వచ్చిన రోజు. రెండవది చాలా ప్రాముఖ్యమైనది, భారతదేశానికి జాతీయ గీతం రూపొందించబడిన రోజు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన చక్కటి జాతీయ గీతాన్ని మనకు అందించారు. అద్భుతమైన కదండి. భారతదేశంలో మనందరం ఒక్కటే, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని ఆ అర్థంతో కూడిన అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన జనగణమన అద్భుతమైన జాతీయ గీతం మన యొక్క భారతదేశానికి ఇవ్వబడింది. మూడవది ఈరోజు జాతీయ పతాకం కదండి, జాతీయ జెండా కూడా ఈరోజు ఆవిష్కరించబడిన రోజు ఈరోజు. కాబట్టి ఈ మూడిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి ఇంత మంచి దేశంలో మనం ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లించాలి కదండి. మొట్టమొదటిగా మనం భారతీయ పౌరులమైనందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇంత మంచి దేశంలో దేవుడు మనకిచ్చిన ఈ పౌరత్వాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినందుకై మనము దేవుని రాజ్య పౌరులం కూడా అయ్యాం, పరలోక రాజ్య పౌరులం కూడా అయ్యాం. దానిని బట్టి కూడా మనం దేవునికి ఏం చెల్లించాలి? వందనాలు చెల్లించాలి. కాబట్టి ఈరోజు మన గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా చక్కగా
యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరచెదమో. దేవుడు మన పట్ల చేసిన మేలుకై దేవునికి స్తోత్రాలు. భారతదేశం చాలా గొప్ప దేశం. కవులు చెప్పారు కదండి, ఏ దేశం మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అనే మాట కదండి. చాలా చక్కటి అర్థం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే చక్కటి మాటలు మనకు అందించారు పెద్దలు. కాబట్టి భారతదేశం చాలా గొప్ప దేశం. ఈ దేశంలో దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కదండి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన దేశం. ఇంత మంచి దేశాన్ని దేవుడు మనకిచ్చినందుకే దేవునికి స్తోత్రాలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించి ఇక కాసేపట్లో మనం కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోబోతున్నాం. జెండా ఆవిష్కరణ జరగబోతుంది. కాబట్టి దేవుని ప్రియులందరూ సకాలంలో సన్నిధిలో కూడి యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరచవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భారతదేశం పట్ల ప్రతి పౌరుడు కలిగి ఉండాల్సిన 4 విషయాలు చెప్పి నేను తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. మన దేశం పట్ల కదండి. చాలాసార్లు మనం ఏమంటామంటే దేశం నాకేమి ఇచ్చింది అంటాం కదండి. ఏమంటాం? మనం వేసే ప్రశ్న దేశం నాకేమి ఇచ్చింది అంటాం. కాదు, దేశానికి నేనేం చేయాలి, ఈ దేశానికి నేనేం చేయాలి. ప్రతి క్రైస్తవ పౌరుడు భారతదేశం పట్ల కలిగి ఉండాల్సిన 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం నేను చెప్తాను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. భారతదేశం యొక్క దేశం యొక్క అభివృద్ధి కొరకై, దేశ నాయకుల కొరకై వాక్యం చెప్తుంది, మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన దేశం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. దేశం క్షేమంగా ఉండాలంటే, దేశం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేశం దీవెనకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మన దేశం యొక్క క్షేమం కొరకు మనందరం ఏం చేయాలి? కలిసికట్టుగా ప్రార్థన చేయాలి కదండి. చాలాసార్లు ఏందిరా దేశం ఇట్టుంది అనకూడదు. మనం ప్రార్థన చేయాలి. అంటే నువ్వు ప్రార్థన చేయట్లేదు, మనం బ్లేమ్ చేస్తున్నామంటే ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు అనమాట. కాబట్టి దేశంలో అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఇవన్నీ తొలగిపోయి కదండి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ క్షేమంగా, ఆశీర్వాదకరంగా, నాయకులు మంచి పరిపాలన ప్రజలకు అందించినట్లుగా మన దేశం యొక్క క్షేమం కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీ షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. రెండవది, దేశము యొక్క బాధ్యత. ప్రతి క్రైస్తవుడు దేశం పట్ల కలిగి ఉండాల్సిన రెండవ బాధ్యత, వీ షుడ్ పే ద ట్యాక్సెస్ కదండి. పన్నులు చెల్లించాలి. దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే, దేశం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేశం రోజు రోజుకి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే వీ షుడ్ పే ద ట్యాక్సెస్. కొంతమంది కరెంటు బిల్లులు కూడా కట్టరు కదండి, ఇంటి పన్నులు కట్టరు, వాటర్ ట్యాక్సెస్ కట్టరు. ఇవి కడితేనే కదా దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళేది. ఇవి కడితేనే కదా. కాబట్టి వీ షుడ్ పే ద ట్యాక్సెస్. కాబట్టి పన్నులు చెల్లించాలి కదండి. ట్యాక్స్ కట్టాలి. ఇక ఉద్యోగులకి ఇక ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే ఏం ట్యాక్స్ కట్టాలి అన్నప్పుడు అది కట్టకుండా ఎటువంటి దారులు ఎత్తుకుంటుంటారు కదండి. కట్టాలి. దేశం క్షేమంగా ఉండాలంటే, దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే ఏం చేయాలి చెప్పండి? వీ షుడ్ పే ద ట్యాక్సెస్. ప్రే ఫర్ అవర్ కంట్రీ. ప్రార్థన చేయాలి. భారతీయ క్రైస్తవ పౌరులుగా మన దేశం యొక్క క్షేమం కొరకు మనందరం ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండవది ఏం చేయాలి? పన్నులు చెల్లించాలి. ఈ బాధ్యత ప్రభు మనకిచ్చాడు. మూడవది, వీ షుడ్ ప్రైజ్. మన దేశాన్ని మనం పొగడాలి. చెప్పండి, ఏం చేయాలి? పొగడాలి. కించపరిచే మాట్లాడకూడదు. కొంతమంది టీ స్టాల్ కాడ ఉంటారు, పిల్లలు ఆడాడో ఆడుకుంటారు కదండి. ఏందిరా మోడీ ఇట్టు చేశాడు, చూడండి వాళ్ళ మాటలు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి కదండి. భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కదండి. వారు అధికారులు, దేవుడు ఏర్పాటు చేసిన అధికారులు. కానీ గౌరవం లేకుండా మాట్లాడతారు, కించపరిచే మాటలు మాట్లాడతారు. దేవుని బిడ్డలంగా, భారతీయ క్రైస్తవ పౌరులంగా మన దేశాన్ని మనం పొగడాలి. ఎక్కడ కూడా ఏందిరా ఈ దేశంలో పుట్టాను, ఏంది ఈ దేశం ఇట్టా ఉంది అనకూడదు. మనం వీ షుడ్ ప్రైజ్.
ప్రైజ్ ఆల్ ద కంట్రీ లీడర్స్, ప్రైజ్ కదండి, ప్రైజ్ ఆల్ ద నేషన్. దేవుడు మనకిచ్చిన దేశాన్ని పొగడాలి కదండి, పొగడాలి. దేశాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇంత మంచి దేశం భారతదేశం, ఎంత గొప్ప దేశం, సుసంపన్నమైన దేశం కదండి, ఎంతో చక్కటి దేశం. ఈ దేశంలో దేవుడు మనకిచ్చిన చక్కటి పౌరత్వాన్ని బట్టి దేశం పట్ల మనం బాధ్యత, పొగడాలి, దేశాన్ని పొగడాలి. చెప్పండి, ఏం చేయాలి? పొగడాలి. ఎక్కడ కించపరిచే మాటలు అనకూడదు, దేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే మాటలు మనం అనకూడదు. కవులు అందుకని చెప్తారు, ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి, భూమి భారతిని నిలుపరా నీ జాతి, నిండు గౌరవం. పొగడాలి భారతదేశాన్ని. ఇంత గొప్ప దేశం కదండి, ఎంత గొప్ప దేశం మన దేశం. విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సాంప్రదాయాలు కదండి, విభిన్నమైన మతాలు, విభిన్నమైనటువంటి లక్షణాలు, గొప్ప లక్షణాలు కలిగిన మంచి దేశాన్ని పొగడాలి. 3 విషయాలు విన్నాం. ఏం చేయాలి? భారతదేశం పట్ల క్రైస్తవులంగా మన బాధ్యత ఏం చెప్పండి? వి షుడ్ ప్రే ఫర్ అవర్ కంట్రీ, ప్రార్థించాలి. భారతదేశం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. రెండవది పే ద ట్యాక్సెస్, పన్నులు చెల్లించాలి, అప్పుడే కదా దేశం ఉన్నత స్థితిలోకి వెళ్ళేది. మూడవది వి షుడ్ ప్రైజ్, పొగడాలి, దేశాన్ని పొగడాలి. నాలుగవది వి షుడ్ పర్స్యూడ్ అనే మాట, PERSUADE, పర్స్యూడ్ అంటే ప్రభావితం చేయాలి. దేశ పౌరులంగా దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన టైము, టాలెంట్, ట్రెజర్, వీటన్నిటిని వినియోగించుకొని భారతదేశంలో ప్రభావితం చేసే పౌరులంగా మనం ఉండాలి కదండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లలు కూడా వారి టెక్నాలజీ, వారి రంగంలో వారు ప్రభావితం చేస్తున్నారు కదండి. చక్కగా తండ్రి ఒకరినొకరు ఇన్స్పిరేషన్గా ప్రభావితం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. క్రీడా రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఇతరులను ప్రభావితం చేసేటట్టుగా దేశం యొక్క అభివృద్ధి కొరకై పాటుపడే వారంగా మనం ఉండాలి. అప్పుడే భారతదేశం అన్ని విషయాల్లో ఏమవుతుంది చెప్పండి? అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేశాన్ని దేవుడు ఇంకా దీవిస్తాడు. రాబోయే రోజుల్లో భారతదేశం ఒక ఉన్నతమైన స్థితిలో దేవుని కృపను బట్టి దీవించబడునుగాక. కాబట్టి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని దేవుడు మన దేశాన్ని నిండారుగా దీవించునుగాక. దేశం యొక్క క్షేమము నిరంతరము అభివృద్ధి పదములు నడుచునుగాక. క్షేమముతో ప్రభు మన దేశాన్ని నింపునుగాక. హల్లెలూయా. కాబట్టి భారతదేశంలో ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య నామాన్ని స్తుతించి గణపరచాలి. ఇంత మంచి దేశంలో ప్రభు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. చాలామందికి తెలియదేమో, మన భారత రాజ్యాంగంలో మంచి లక్షణాలు ఉన్నాయి. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగం అది కదండి. లౌకిక అనే మాట సెక్యులర్ కదండి. భారతదేశ పౌరులు ఏ మతమైనా ఏం చేయొచ్చు? అనుసరించవచ్చు కదండి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే మాట ఉంది. కాబట్టి ఎవరినెవరు కించపరుచుకోకుండా, ఎవరినెవరు తగ్గించుకోకుండా, ఎవరినెవరు విమర్శించుకోకుండా చక్కగా ఉంటే మనం బాగుంటాం, మన చుట్టూ పరిసరాలు బాగుంటాయి, దేశం కూడా క్షేమంగా ఉంటుందని దైవ సేవకుడిగా మనం చేస్తున్నాం. కాబట్టి దేవుడు మన దేశాన్ని ఇంకా నిండారుగా దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానం కొరకై 119వ కీర్తన, దావీదు కీర్తన 119వ సంకీర్తన 60వ వచనాన్ని చదువుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక ఏమయ్యానో త్వరపడి తిని. చెప్పండి ఆ మాట, త్వరపడి తిని. చాలామంది ఈ రోజుల్లో త్వరపడుతున్నారు కదండి. చాలామంది వారి జీవితాల్లో కొన్ని విషయాల్లో త్వరపడుతున్నారు. కొంతమంది యవనస్తులు పెళ్లి చేసుకోవడానికి త్వరపడుతున్నారు. కొంతమంది యవనస్తులు ఉద్యోగాలు సంపాదించడం కొరకై త్వరపడుతున్నారు. కొంతమంది యవనస్తులు జీవితంలో ఎలా సెటిల్ అవ్వాలి, భవిష్యత్తును గురించిన ఒక అవగాహన, వీటన్నిటిని కెరియర్ గైడెన్స్ కొరకై త్వరపడుతున్నారు. రకరకాల కొంతమంది వ్యాపార రంగంలో త్వరపడుతున్నారు. కొంతమంది పెట్టుబడులు పెట్టి ఎలా మా సంస్థలను వృద్ధి చేసుకోవాలి అని జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి ఏమవుతున్నారు చెప్పండి? త్వరపడతాను. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు
నేను జాగు చేయక ఏం చేస్తున్నాను? త్వరపడుతున్నాను. నా తొందర దేనికంటే, ప్రభువా నీవు ఇచ్చిన ఆజ్ఞలు నేనేం చేయాలి? అనుసరించాలి. వాక్యాన్ని వినటం కోసం కాదు. చూడండి, వినటానికి తొందరపడతాం, మంచిదే, అది మంచి అలవాటే. కానీ వినటానికి అంటలా. దేనికి చెప్పండి? నేను విని వెళ్ళిపోయే విశ్వాసిని కాదు, నీ ఆజ్ఞలు నేను చేస్తాను అనుసరించే విశ్వాసిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేనేమవుతున్నాను? త్వరపడుతున్నానయ్యా, త్వరపడుతున్నాను కదండి. ఈ రోజుల్లో దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తొందరపాటు ఏ విషయాల్లో ఉంది? ఏ విషయం కొరకు నువ్వు తొందరపడుతున్నావు? కొంతమంది కోప్పట్టానికి తొందరపడతారు, కొంతమంది ఎవరైనా బ్లేమ్ చేయటానికి తొందరపడుతున్నారు, ఇతరులను విమర్శించడానికి తొందరపడుతున్నారు, కీడు చేయటానికి తొందరపడుతున్నారు కదండి. కానీ దావీదు ఒక చక్కటి మాట అన్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించటానికి నేను జాగు చేయక ఏమవుతున్నాను? త్వరపడి తిని. దేవుని ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఎంతటి బలమైన మాట! నీ తొందరపాటు దేని కొరకు చెప్పగలవా? ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోవటమేనా, లేదా అనుసరించే జీవితం ఉందే? ఈ రోజుల్లో చాలామందికి అనుకరణ ఉంది కానీ అనుసరణ లేదు. చెప్పండి, అనుకరణ అంటే కొంతమంది డ్రెస్ వేసుకునేటప్పుడు నేను పలానా హీరోలాగా అనుకరిస్తారు కదండి. హీరోలను అనుకరించేవారు, హీరోయిన్లను అనుకరించేవాళ్ళు, పలానా క్రీడా రంగంలో ఉన్న స్పోర్ట్స్ మెన్ని అనుకరించే వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అనుకరణ ఉంది కానీ ఏమి లేదు. చెప్పండి, అనుసరణ లేదు. అనుసరణ అప్లికేషన్. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే జీవితం మనకుందా? విని వెళ్ళిపోయే విశ్వాసమేనా? దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడిచే జీవితం ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను ఏమవుతున్నాను? తొందరపడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించాలంటే నాకెంత ఇష్టమో, నీ ఆజ్ఞల ప్రకారం జీవించాలంటే నాకెంత ఇష్టమో, నీ వాక్యాన్ని అనుసరించాలంటే నాకెంత ఇష్టమో కదండి. అందుకనే దావీదుని దేవుడు అన్నాడు బహుప్రియుడు కదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకరణలోనే ఆగిపోయావా? దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నావా? అనుసరించడానికి త్వరపడుతున్నావా? వాక్యానుసారంగా జీవించడానికి త్వరపడుతున్నావా? లేదా వారం వస్తున్నావు విని వెళ్ళిపోయే విశ్వాసమేనా, లేదా అనుసరించి వాక్యానికి తగినట్టుగా నడిచే విశ్వాసవా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుసరించుటకు నేను త్వరపడుతున్నాను. బైబిల్ ఒక 2 విషయాలు మీకు చూపిస్తాను. కొంతమంది త్వరపడుతున్నారు. వారు దేనికోసం త్వరపడుతున్నారు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం తెరిచి యోబు గ్రంథం 31వ అధ్యాయము 5వ వాక్యం నేను చదువుతున్నాను. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయము 5వ వాక్యం. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. చెప్పండి, దేనికంట వీళ్ళు దేనికి త్వరపడుతున్నారు? మోసం చేయుటకై. చెప్పండి ఆ మాట గట్టిగా. దేని చేయటానికండి? కొంతమంది మోసం చేయటానికి త్వరపడుతున్నారు కదండి. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మోసం చేయువాని ఇంట నుండి మోసము తొలగిపోదు అని బైబిల్ చెప్తుంది కదండి. కీడు చేయువాని ఇంటి నుండి కీడు తొలగిపోదు, మోసము చేయువాని ఇంటి నుండి మోసం తొలగిపోదు కదండి. యాకోబు తండ్రిని మోసగించాలనుకున్నాడు, అన్నను మోసగించాలనుకున్నాడు, మోసం చేశాడు. ఆఖరికి యాకోబే ఏమయ్యాడు చెప్పండి? మామ చేతిలో మోసపోయాడు కదండి. కొంతమంది ఈ రోజుల్లో మోసం చేయటానికై త్వరపడుతున్నారు. ఎవరిని మోసం చేద్దామా, ఎలా మోసం చేద్దామా? బ్యాంకులు మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, భార్యలు మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, భర్తలను మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, పక్కింటోళ్ళను మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, వ్యాపార రంగంలో నమ్ముకున్న వ్యాపారస్తులను మోసం చేసేవాళ్ళు కొంతమంది అయితే, రకరకాలుగా ఈ రోజుల్లో మోసం అనేది పెచ్చరిల్లిపోయింది. ఎక్కడ చూసినా మోసమే. మోసం చేయటానికి నా కాలు త్వరపడిన ఎడల కదండి. మోసం చేయటానికే మనుషులు పరుగులెత్తుతున్నారు, మోసం చేయటానికే తొందరపడుతున్నారు.
కదండి. ముగ్గురు యవనస్తుల గురించి విన్నా నేను. వీరు గజ దొంగలంట. ఈ ముగ్గురు యవనస్తులు ఎవరో తెలుసు? గజ దొంగలంట. ఒక రాత్రి కన్నం వేసి దొంగతనం చేసి భయంకరమైన ఆ దొంగ సొమ్మును తెచ్చుకున్నారు. దొంగ సొమ్ము తెచ్చుకున్నారు. వారు ఒక చిన్న అడవిలోకి వెళ్ళారు ఆ దొంగ సొమ్ము పంచుకోవటానికి. ముగ్గురు దొంగలు, యవనస్తులు వీళ్ళు. బాగా వినండి, చాలా గొప్ప విషయం ఇది. ముగ్గురు యవనస్తులు వెళ్ళారు. ఆ చిన్న అరణ్యంలో వారు కూర్చున్నారు. తెల్లవారైంది. ఇక వాళ్ళు తెచ్చిన దోపుడు సొమ్ము పంచుకోబోతున్నారు. వారిలో ఇద్దరు అన్నారంటారే, రాత్రి అంతా అలిసిపోయి వచ్చామో, ఆకలేస్తుంది కాబట్టి ఒకటి చెప్పారంట, పక్కూరికి పోయి కనీసం టిఫిను ఏదో ఒక భోజనం ఉంటే మన కోసం భోజనం దారా తిందాము, ఆ తర్వాత పంచుకుందాంలే, తొందర ఏముంది, మందే కదా ఇది అని అన్నాడంట. ఇద్దరు అన్నారంట. సరే రాని ఒకడు పోయాడంట, పట్టణం లోపలికి ఊరు పోయాడంట. ఆ టౌన్ దగ్గరికి వచ్చి వాడు తిని ఏం చేశారంటే వాళ్ళిద్దరి కోసం ఆహార పొట్లు తీసుకొద్దామని కట్టిస్తా ఉన్నాడు. ఈలోపు వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది. ఒరే, నేను ఒక ప్లాన్ చెప్తానని ఒకడు అన్నాడంట. ఏందిరా అంటే, ఈ సొమ్ము ముగ్గురం పంచుకుంటే చూసావా ఇది తక్కువైద్దిరా, కాబట్టి ఏం చేద్దాం, మన ఇద్దరం పంచుకుందాం. మరి వాడ్రా అన్నాడంటే ఈ పక్కనోడు, ఏముందిరా మనకు మన చేతగాని విద్య ఉంది, వాడు వస్తాడు, ఆహార పొట్లాలు ఇస్తాడు, ప్యాకెట్ ఇవ్వగానే వాడు వంగగానే కత్తి తీసుకొని అమాంతంగా ఏం చేద్దాం, వాడి తల నరికేద్దాం, వాడు అమాంతంగా చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయిన వెంటనే ఇదిగో ఈ అడవుల్లోనే వాడిని అక్కడ పారేసి మనిద్దరం ఈ దోపుడు సొమ్ము పంచుకొని వెళ్ళిపోదాం చక్కగా అని ప్లాన్ వేశారంట. చాలా చక్కగా ప్లాన్ వేశారంట. ఈలోపు ఆహార పొట్లాలు తీసుకొని వచ్చాడు. అమాయకంగా వచ్చాడు వాడు. అలాగే వచ్చి ఇదిగోరా తినండ్రా, తర్వాత పంచుకుందాంలే, తినండ్రా అని ఆ ప్యాకెట్ ఇస్తే వాడిని వంగాడంట. ఆ ప్యాకెట్ ఇవ్వటానికి వంగాడంట. అంతే, వాడు వంగాడే లేదో అమాంతం కత్తి తీసుకొని వాళ్ళు ప్లాన్ ప్రకారం చంపేశారు. చంపి వాడి బట్టలన్నీ అటు పడేసి, వాడి శవాన్ని అటు పడేసి, వీళ్ళిద్దరు పంచుకుందాం, ఇప్పుడేం తొందరగా పంచుకుందామని, ముందు వాడు తెచ్చిన అన్నం తిని తర్వాత పంచుకుందామని ఆ ప్యాకెట్ తీసి ఒకడు ఒక పొట్లం, ఇంకో పొట్లం తీసుకొని ఆ ప్యాకెట్ తింటున్నారంట. ఆ ప్యాకెట్ తింటూ ఉండగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కళ్ళు తిరుగుతా ఏందిరా కళ్ళు తిరుగుతుంది, ఏందిరా ఏమవుతుందిరా అనుకుంటే వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, మనమే మోసగాలం అనుకుంటే వాడు మనకి వాడు ఏం చేశాడు తెలుసా, ఆహారంలో విషం కలిపి వీళ్ళిద్దరు తిని చచ్చిపోతారు. తర్వాత ఏం చేద్దాం, ఇది నేను తీసుకెళ్దామని వాడు చూడండి. మోసం చేసేవాడు ఉంటే కదండి, మోసం చేసేవాడు కూడా ఒకటి ఉంటాడు కదండి. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు కదండి. ఈ రోజుల్లో మనుషులు మోసం చేయటానికి మనం చూస్తూ ఉన్నాం. ఈ వారంలో భయంకరమైన విషయం, భార్యను మోసగించి అక్రమ సంబంధాన్ని పెట్టుకొని కదండి, మరి భయంకరంగా చంపి తన భార్యను కట్టుకున్న భార్యను చంపి కూరలాగా ఒడుకోబెట్టాడంట. ఇంత భయంకరమైన దినాల్లో ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది మనుషులు మోసం చేయటానికి త్వరపడుతుంటే దావీదు ఏమంటున్నాడు చెప్పండి, నీ ఆజ్ఞలు అనుసరించడానికి నేను జాగు చేయక త్వరపడుతున్నా. వాక్యానుసారంగా నడుచుకోవటానికి, ఏదో వాక్యం విని వెళ్ళిపోవటానికి కాదు, వాక్యానుసారంగా నడవటానికి, వాక్యానుసారంగా జీవించడానికి నేను అనుసరించుట కొరకై జాగు చేయక త్వరపడి తిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మోసం చేయటానికి త్వరపడుతున్నారు. మరొక ఉదాహరణ చూద్దాం. బైబిల్లో సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ప్రొవర్బ్స్ చాప్టర్ 7, సామెతల గ్రంథం 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. చూడండి, సామెతలు 7:23. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఇక్కడ మాట ఏంటంటే చూడండి, పరస్త్రీని మోహించే వ్యక్తి, పరస్త్రీతో పాపం చేసే వ్యక్తి ఎలా వెళ్తాడంటే ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు కదండి. అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు ఈ రోజుల్లో ఎంత త్వరపడుతున్నారో. ఆ స్త్రీ అంటదంట, పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళున్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయాడు, పున్నమి నాటి వరకు తిరిగి రాడు, కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం సంతోషిద్దాం రా అంటే ఉరి యొద్దకు పక్షి వెళ్ళి
తొందరపడి వెళ్ళినట్టుగా వీడు కూడా ఏం చేస్తున్నాడు? అక్రమ సంబంధాల కొరకై, పాపం చేయటం కొరకై. చాలామంది యవనస్తులండి జీవితంలో పాపం చేయటానికి త్వరపడుతున్నారు, పాపపు బ్రతుకులు బ్రతకటానికి త్వరపడుతున్నారు, భయంకరమైన అక్రమ సంబంధాల కొరకై త్వరపడుతున్నారు. చూడండి, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు ఆ మాట కదండి. పక్షి ఏం చేస్తాడు తెలుసా? వేటగాడు ఉరేస్తాడు. వేటగాడి ఉరిని చూడదు పాపం, ఏం చేస్తుంది? నాకేడు మంచి ఆహారం దొరికిందిలే అనుకుంటుంది. ఆ పై గింజలే చూస్తుంది, కానీ ఆ గింజలు పెట్టిన ఆ గింజల కింద ఉన్న ఏం చూడదు? ఆ వలను చూడదు కదండి. పాపం వచ్చి తినటానికి దగ్గరికి రాగానే 4 తినిద్దో లేదో వెంటనే వాడు ఉచ్చు లాగుతాడు, ఆ ఉరిలో పడిపోద్ది. వాడు వెంటనే వాటిని పట్టుకొని పోతాడు, మార్కెట్కి తీసుకెళ్తాడు, మోసం చేస్తాడు కదండి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడంకై, ఆ స్త్రీతో ఈ స్త్రీతో పాపం చేయటానికై జీవితంలో యవనస్తులారా, దేవుని బిడ్డలారా, యవన ప్రాయంలో నీ యవన జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ప్రభు కొరకై పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ యవనను బట్టి ఎవడును నిన్ను తృణీకరించనియద్దు. మాటలో, ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నావా? అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి, ఆ గొంతులో అమ్మాయితో తిరగటానికి, ఈ ఊరిలో అమ్మాయితో తిరగటానికి పరిగెత్తుతున్నావా? త్వరపడుతున్నావా? జాగ్రత్త. పట్టబడతావు ఒకరోజు కదండి, ఒకరోజు పట్టబడతావు, నీ జీవితం శిక్షించబడుతుంది. పాపము చాలా భయంకరమైనదండి. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణమే. ఆ భయంకరమైన స్థితిలోకి నువ్వు త్వరపడుతూ వెళ్తున్నావేమో, చాలా జాగ్రత్త. బివేర్ ఆఫ్ సిన్, బి కాషియస్ అబౌట్ సిన్. పాపం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడంట. జాగ్రత్త. కొంతమంది మోసం చేయటానికి త్వరపడుతుంటే, కొంతమంది పరస్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితంలో పాపం చేయటానికి త్వరపడుతూ ఉంటే, దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేనేమవుతున్నాను? త్వరపడుతున్నాను. దేవా, ఎప్పుడెప్పుడు నీ వాక్యానుసారంగా నడుచుకోవాలి, ఎప్పుడెప్పుడు వాక్యానికి తగినట్టుగా నడుచుకోవాలి, వాక్యానికి తగినట్టుగా నడుచుకోవాలి. నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను త్వరపడుతున్నాను యేసయ్య, నేను త్వరపడుతున్నానయ్యా. ఎంతటి బలమైన మాట అండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడుతున్నావా? మోసం చేయడానికి త్వరపడుతున్నావా? లేకపోతే అక్రమ సంబంధాలు తిరగటానికి త్వరపడుతున్నావా? రాయి ఉదయకాలం యేసయ్య దగ్గరికి. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ పాపం నుంచి విడుదల ఇవ్వటానికే నీ కొరకు వచ్చాడు ఆయన. యేసయ్య దగ్గరికి త్వరపడిరా, రమ్మని పిలుస్తున్నాడు యేసయ్య. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ జీవితం మారిపోద్ది, ఆశీర్వాదకరమైన జీవితంలోకి వస్తావు కదండి. కొంతమంది పాపం చేయటానికి త్వరపడితే, దావీదు అంటే నీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడుతున్నాను. రెండో విషయం చూద్దాం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. చక్కగా చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఆయన 26వ వచనం. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ఏమెత్తాడంట? ధ్వజము ఎత్తును. దేవుడు ధ్వజం ఎత్తాడంట. ఎందుకంట? భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏం కొడుతున్నాడు? ఏలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. దేవుడు అంట ఒక ధ్వజాన్ని ఎత్తాడంట, దూరముగా ఉన్న జనములను పిలుచుటకు, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఏం కొట్టాడు? ఏలగొట్టాడంట. ఏం కొట్టాడు చెప్పండి? ఏలంటే విజిల్ కదండి. కొంతమంది యవనస్తులు విజిల్ వేస్తారు. దేనికి తెలుసా? అమ్మాయి అటు పోతా ఉంటే కదండి. ఆ విజిల్ కాదు, ఈ విజిల్. దేవుడు భూమి అంతముల నుండి ప్రజలను పిలుచడానికి ఏం కొట్టాడు? ఏలగొట్టాడు. ఆఖరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో నేను ఏలవేసి అనేకులను ఏం చేస్తానన్నాడు? సమకూరుస్తానన్నాడు. ఏలవేసి సమకూరుస్తాను, నా సన్నిధికి నడిపిస్తాను. త్వరపడి వారు వేగముగా వస్తున్నారు. ఆయన సన్నిధికి త్వరపడి వేగిరముగా రావాలని ఆయన ప్రేమ అనే ధ్వజం ఎత్తాడంట. ఏ ధ్వజం చెప్పండి? ప్రేమ అనే ధ్వజం ఎత్తి పట్టాడు. యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? ప్రాముఖ్యమైన విషయం చెప్తా చూడండి. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావంటే, కొంతమంది చెప్పే మాట ఏం తెలుసా? నరకం నుంచి తప్పించబడ్డానికండి.
ఏదో యేసుప్రభుని నమ్ముకోపోతే నరకం ఉంటుందంటగా, ఉగ్రత ఉంటుందంటగా. ఎందుకండి అది, ఎందుకు నాకు రావాలి? అందుకని నమ్ముకుంటే పోలా, యేసుప్రభుని నమ్ముకుంటే పోలా, యేసుప్రభు దగ్గరికి వస్తే పోలా, ఏముంది నమ్మి బాప్తిసం పొందితే రక్షణలోకి వస్తాంగా, అప్పుడు పరలోకానికి వెళ్తాంగా. శిక్ష తప్పించుకోవటం కోసం వచ్చానండి అంటారు కొంతమంది. ఆయన శిక్షిస్తాడని వచ్చానండి, ఏదో ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడని కాదు. కాదు, దేవుని కొరకు ఎందుకు రావాలి తెలుసా? యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ అనే ధ్వజం ఎత్తాడు యేసయ్య కదండి. ఆయన ప్రేమ అనే ధ్వజం ఎత్తి పిలుస్తున్నాడు. మనుషులందరినీ ప్రేమ అనే ధ్వజం ఎత్తి పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. యేసయ్య ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేరు. రావు రంగయ్య గారు రాశారు కదండి, అద్భుతమైన పాట. ఈలాటిదా యేసు ప్రేమ, ఈలాటిదా యేసయ్య ప్రేమ. పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణమును నాకు చూపే. ఇలాటిదా యేసు ప్రేమ. యేసు దగ్గరికి ఎందుకు రావాలి? ఆయనను ప్రేమిస్తున్నాడు. లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమ అనే ధ్వజం ఎత్తాడంట యేసయ్య. చూడండి, ఆయన ప్రేమ అనే ధ్వజం ఎత్తి నిన్ను పిలుస్తున్నాడు. భూమి అంతముల నుండి ఏలగొడుతున్నాడు, త్వరగా రా యేసయ్య దగ్గర కదండి. యేసయ్య ప్రేమ తెలుసుకోక ఈ లోకంలో చాలామంది యవనస్తులు పిచ్చి ప్రేమలో పడిపోయి. మనకు షార్ట్ వీడియో చూస్తూ ఉన్నాం కదండి. 2 అమ్మాయిలు కొట్టుకుంటున్నారు, పక్కనోడు కూడా దాన్ని సెల్ ఫోన్లో. ఈ రోజుల్లో రోడ్డు మీద ఏదైనా అయితే యాక్సిడెంట్ అయినా కాపాడటానికి బదులుగా ముందు పోయి ఏం చేస్తాను తెలుసా? అబ్బా ఎక్కడ తగిలింది అబ్బా, వీడు ఫోన్ పట్టుకొనే దాన్ని వెంటనే రీల్స్లో అప్లోడ్ చేయటం, ఫోన్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ కదండి. ఎంత భయంకరం. ఇద్దరు అమ్మాయిలు కాలేజీ బయట ఏం చేస్తున్నారో తెలుసా? భయంకరంగా ఒకళ్ళ తల, ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు లాక్కుంటున్నారు, ఒకళ్ళ డ్రెస్ ఒకళ్ళు లాక్కుంటున్నారు, కొట్టుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా. కాలేజీ వదిలిపెట్టారు, కొట్టుకుంటున్నారు. ఈ అమ్మాయిలు కొట్టుకుంటున్నారు, వాళ్ళకి అర్థం కావట్లా. అందరు పెద్దోళ్ళు పోతున్నారు, చూస్తున్నారు, ఎవరు తీటలా. అమ్మాయిలు పిచ్చిగా ఒక అమ్మాయికి జుట్టు లాగితే నువ్వు నా జుట్టు లాగుతా కొట్టుకుంటున్నారు, పిచ్చి కొట్టుకుంటున్నారు. ఏంది వీళ్ళు కొట్టుకోవటానికి కారణం ఏంట్రా అని ఒక పెద్ద మనిషి చూశాడు. గాబగాబు దగ్గరికి వెళ్ళాడు. ఏందిరా అమ్మాయి ఎందుకు కొట్టుకొని ఆగనే, అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు చెప్పండి అంటే, 2 అమ్మాయిలు, నేను ప్రేమించే అబ్బాయిని ఈ అమ్మాయి కూడా ప్రేమిస్తుందండి. నేను ముందు ప్రేమిస్తుంది అబ్బాయిని. అసలు వాడు దొరకాల్సింది ఆ సమయంలో. అందరు కలిసి వాడిని కొట్టేవాళ్ళు కదండి. ప్రేమ కోసం, ఏదో లోక సంబంధమైన ప్రేమ కోసం కొట్టుకుంటున్నారండి, భయంకరంగా కొట్టుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ తాత్కాలికమైనవే. ఈరోజు వాడు నిన్ను ప్రేమిస్తాడు, మోహిస్తాడు, నీ యొక్క అందాన్ని ఆకర్షించి వశపరుచుకున్న తర్వాత నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసయ్య ప్రేమ లాంటిది కాదు, తరతరాలకుండే ప్రేమ. ఇది శాశ్వతమైన ప్రేమ. ఇట్ ఈజ్ ఎన్ ఎటర్నల్ లవ్. ఇది నిరంతరం ఉండే ప్రేమ కదండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఒక ఆయన చెన్నైలో. ఆమెకు బాగలేక క్యాన్సర్ వచ్చిందంట. 2-3 సంవత్సరాలు, పెళ్ళైన 3 సంవత్సరాలకే క్యాన్సర్ వచ్చి ఆమె కీమోథెరపీ పెట్టుకుంటుంటే మనిషి కృషించిపోతూ ఉంటే ఆమె పక్కలో అలాగే ఉందంట. ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఏం చేశాడు తెలుసా అండి? వేరే స్త్రీని ఇంటికి తీసుకురావటం ప్రారంభించాడంట. లోక ప్రేమలు అలాంటివండి. లోక ప్రేమలు మంచివి కావు. లోక ప్రేమలు స్వార్థంతో కూడుకున్నాయి. లోక ప్రేమలో మోసం ఉంది. కానీ యేసయ్య నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా కదండి, నీ పరిస్థితి ఎలాంటిదైనా, ఏ స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదండి. మనం చక్కటి పాడతాం, ప్రేమా యేసయ్య ప్రేమా, ప్రేమా యేసయ్య ప్రేమ. ఏంటిదంట అది? మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది ప్రేమ. యేసయ్య ప్రేమ. ఎక్కడ పోయారు బాలు? ప్రేమ వీరయ్య. యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని
నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని విడువనన్న ప్రేమ, నీ పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ కదండి. నీ పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ. నీ పడిపోతుంటే ఎత్తుకున్న ప్రేమ, ఇట్లోన కదండి. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ఆయన ప్రేమ అనే ధ్వజమెత్తి నేను పిలుస్తున్నాడు, త్వరగా వస్తావా? దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడుతున్నాను, నీ ప్రేమకు దగ్గరకు రావటానికి నేను త్వరపడుతున్నాను. యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆయన దగ్గరకు రావటానికి నువ్వు త్వరపడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా లోకంలో జీవించాలని, లోకంలో ఏదో ఉందని వాటి కొరకు త్వరపడుతున్నావా? యేసయ్య ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో బ్రతకటానికి త్వరపడి వస్తావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. మూడో మాట కూడా చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 18:6. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా, చూడండి ఏమంటున్నాడు అబ్రహాము, శారమ్మతో ఏమంటాడు? అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు ఎలా వెళ్ళాడు? త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి ఎన్ని మానికలండి? శారమ్మ ఏం చేసింది? అబ్రామా, నేను బిసకలేనుగా, నువ్వే బిసుకనిందే. అదే ఇప్పటి కాలపు ఆడపిల్లలు అయితే ఏం చేస్తావు చెప్పండి? ఏమండి, నువ్వు చెప్పా చేయకుండా ఏం చేస్తావు? ఇంటికి తీసుకొస్తావు మనుషుల్ని. నేను ఇప్పుడు ఏం చేసేది? టీ కూడా పెట్టడం కష్టమైపోయింది ఇప్పుడు. నువ్వేమో జనాలను ఇంటికి తీసుకొస్తావు. ఎవరు చేస్తారండి? చేయకుండా నువ్వే చేయి అనేవాళ్ళు కదండి. శారం ఎంత గొప్ప చూడండి. ఎండవేళ దేవుడు ఆ ఇంటికి వస్తే, ఎండవేళ చూడండి ఎప్పుడు వచ్చాడు? 18వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడను. ఎండవేళ ఎప్పుడండి? ఏ వేళ? ఈ ఎండాకాలం ఎవరైనా బంధువులు వస్తే ఏం చేస్తారు? మంచినీళ్ళు ఇయటం కూడా కష్టమే. తలుపు వేసుకొని మేము లోపల ఉన్నాంలేండి. చూసారా? అబ్రహాము ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత త్వరపడుతున్నాడు. ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత త్వరపడుతున్నాడు. దేవునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంత త్వరపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి, అటువారు తెలియకయే దేవదూతలకు చేసిన వారగుదురు. ఆతిథ్య పరిచర్య చాలా గొప్పది. హాస్పిటాలిటీ ఎంత బలమైన పరిచర్యో. ఎండవేళ దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఎండవేళ త్వరపడి శారమ్మ దగ్గరికి వెళ్ళమ్మా, మెత్తని 3 మానికల పిండితో నువ్వు రొట్టెలు చేయాలి. శారమ్మ కూడా త్వరపడింది దేవునికి చేయటానికి త్వరపడాలి. ఏదైనా ప్రభువుకి చేయటానికి త్వరపడాలి. ఒకవేళ ఆ సమయంలో అబ్రహాం చేయకపోతే, శారమ్మ చేయకపోతే దేవుని ఆశీర్వాదాలు చూసేవారు కాదేమో, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవారు కాదేమో, దేవుని ఆశీర్వాదంలోకి వచ్చేవారు కాదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి ఏదైనా ఇవ్వటానికైనా, ప్రభు కొరకు ఏదైనా చేయటానికైనా త్వరపడుతున్నావా? దైవ సేవకులకి ఏదైనా ఇవ్వటానికి త్వరపడుతున్నావా? ఇప్పుడు కాదులేండి, ఈ సంవత్సరం కాదులేండి, తర్వాత చూసుకోవచ్చులేండి. సైతాన్ కాడ ఒక వాత ఉందంట. దాని పేరేం పేరు తెలుసా? తరువాత. ఏ వాత చెప్పండి? వాడు పెట్టే వాత ఏంటండి? తరువాత. ఇప్పుడు కాదులే, తర్వాత చూసుకుందాంలే, ఈరోజు కాదులే, రేపు చూసుకుందాంలే. ప్రభు దగ్గరికి రావటానికి, ప్రభు కొరకు ఏదైనా చేయటానికి త్వరపడాలి. అబ్రాహాము ఎండవేళ త్వరపడి శారమ్మ త్వరపడి ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి చూడండి, బలమైన కార్యాలు చూశారు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా?
ఆతిథ్యములు ఆశీర్వదించి అబ్రామా ధైర్యంగా ఉండు, ప్రభు నీకు మీదిటికి వచ్చే సంవత్సరం కార్యం చేయబోతున్నాడు. 10వ వచనం అంటే అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేది, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును. ఎంత బలమైన ఆశీర్వాదం అండి. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలి? త్వరపడాలి. దావీదు, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయక ఏం చేస్తున్నాను? త్వరపడుతున్నాను. దేవుడు ప్రేమ అనే ధ్వజం ఎత్తాడంట. ఆ ప్రేమ అనే ధ్వజంలోకి రావటానికి త్వరపడుతున్నావా? 3వది, ప్రభు కొరకు ఆతిథ్యం ఇవ్వటానికి మనందరం ఏం చేయాలి? త్వరపడాలి. దైవజనులకు ఆతిథ్యం పొప్లి కదండి. మనం అపొస్తలుల కార్యాల్లో ఆతిథ్య పరిచర్య గురించి చూస్తూ ఉంటే బలమైన మాట రాయబడింది. అపొస్తలుల కార్యాల గ్రంథం చూడండి. పౌలు ఒక ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడండి అది? అపొస్తలుల కార్యాల గ్రంథం అపొస్తలుల కార్యముల గ్రంథం అపొస్తలుల కార్యముల గ్రంథము. ఆ ద్వీపంలో ముఖ్యుడంట ఈ పొప్లి. ఏమైంది? 28వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 28:7 వచనం చదువుతున్నా. పొప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేను. భూములుంటే ఏం లాభం? ప్రేమ ఉండాలి కదా. ధనం ఉంటే ఏం లాభం? ప్రేమ ఉండాలి కదా. కానీ వీడు మంచోడు. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఏమిచ్చాడు? ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి ఏం చేశాడు? స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి ఏమయ్యారు? స్వస్థత పొందిరి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆతిథ్యం ఇచ్చిన ద్వారా స్వస్థత జరిగింది. ఆతిథ్యంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభు కొరకు ఏదైతే మనం చేస్తున్నామో దేవుడు దాన్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో కూర్చున్న నీ బ్రతుకులో ప్రభుకి ఇచ్చి చూడు. ప్రభు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి 3 మాటలు. దావీదు, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేనేమవుతున్నాను? త్వరపడుతున్నాను. 2వది, ఆయన ప్రేమ అనే ధ్వజం ఎత్తి ఏలగొడుతున్నాడంట ప్రజల్ని. త్వరపడి వేగంగా ఆయన దగ్గరికి వస్తాం. ప్రభు ప్రేమను తెలుసుకోవడానికి మనం త్వరపడి ఆయన దగ్గరికి రావాలి. 3వది, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వటానికి, ప్రభు పరిచర్య చేయటానికి, ఆతిథ్య పరిచర్యలు ఉండటానికి మనం త్వరపడి వస్తే ప్రభు అత్యధికంగా దీవించేవాడు. ఈ ఉదయకాలం దేనికోసం త్వరపడుతున్నావు? దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని కొరకు జీవించడానికి త్వరపడదాం. దేవుని కృప మనందరికి సమృద్ధిగా ఉండునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దేవా నేను దేనికోసం త్వరపడుతున్నా? ఈ ఉదయకాలం నీ సేవకుని తండ్రి మీరు నిలవబెట్టి నా కొరకు ఇచ్చిన ఈ మాటను బట్టి స్తోత్రం. నేనైతే చాలా విషయాలు, లోక సంబంధమైన విషయాల కొరకు త్వరపడుతున్నా. కోపించడానికి త్వరపడుతున్నాను, వారిని వీరిని విమర్శించడానికి త్వరపడుతున్నాను. కానీ నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను త్వరపడుతున్నానా? నీ వాక్యానుసారంగా నడుచుకోవటానికి త్వరపడుతున్నానా? ప్రభా, ఒకసారి నన్ను పరిశీలన చేసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నీ కొందనాలు నాయన. ఈరోజు నుంచి నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను త్వరపడతానయ్యా. 2వదిగా తండ్రి, మీరు ప్రేమ అనే ధ్వజం ఎత్తి ఉండగా, భూమి అంతం నుండి ప్రజలను పిలుస్తూ ఉండగా, ఏలగొట్టి పిలుస్తుండగా మీ దగ్గరికి రావటానికి, వేగముగా మీ దగ్గరికి రావటానికి త్వరపడతాను అయ్యా. మీ దగ్గరికి రావటానికి త్వరపడతాను. 3వదిగా, పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి నాయన నేను త్వరపడతాను. నీ పరిచర్య చేయటానికి త్వరపడతానని దేవుని బిడ్డలంగా సమర్పించుకుందాం. దేవుని వాక్యం ద్వారా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడి ఉండగా, మన యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చూస్తే, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాల గురించి కూడా రాస్తాడు యెషయా. ఆ మాటలు చదువుతా చూడండి. అలాగే ప్రార్థనలో ఉందాం. నేను ఆ మాటలు చదువుతా. ఆయన దగ్గరికి త్వరపడి నువ్వు వస్తే ఆయన ఏం చేస్తాడో తెలిసి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనంలో, వారిలో అలసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు. చూడండి, ప్రభు దగ్గరికి నువ్వు త్వరపడి వస్తే, నువ్వు అలసిపోయి వచ్చావా,
నువ్వు తొట్టిల్లవు. వారిలో ఎవడును నిద్రపోడు, కునుకడు నిద్ర మొత్తుపోద్ది. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. నడికట్టు విడిపోదంట. చూడండి, ప్రభు దగ్గరికి త్వరపడి వస్తే నీ నడికట్టు విడిపోకుండా, నీ పాదరక్షలు తెగిపోకుండా నిన్ను కాపాడే దేవుడు మనకున్నాడు. నీ ఇశ్రాయేలును కాపాడువాడు ఎవరు చెప్పండి? కునుకడు నిద్రపోడు ప్రభు ఉన్నాడు, యేసయ్య. ఆయన దగ్గరికి త్వరపడి వద్దాము. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ త్వరపడి ఆయన పాదాల దగ్గరికి వద్దాం. ప్రార్థన చేసుకుందాం అందరం. ఉదయకాలం ఈ మొదటి ఆరాధనలో ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ప్రభువా నేను లోక సంబంధమైన విషయాలకు త్వరపడతాను, దయతో మన్నించండి స్వామి. నీ దగ్గరకు రావటానికి, నీ బిడ్డగా జీవించడానికి నేను త్వరపడతానయ్యా. అప్పుడు నాలో ఉన్న అలసట పోతుంది అయ్యా. వారి పాదరక్షల వారు తెగిపోదు, వారి నడికట్టు విడిపోదని చెప్పావు కదా. బలంగా నన్ను కాపాడే దేవుడు నువ్వు ఉండగా మీ దగ్గర జీవించడానికి నేను త్వరపడతాను. ఆతిథ్యం ఇవ్వటానికి త్వరపడతాను. మీ ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడతానయ్యా. ఏదో విని వెళ్ళిపోయే విశ్వాసగా కాకుండా నీ ఆజ్ఞలను అనుసరించడానికి త్వరపడతానయ్యని ప్రభు పాదాలు పట్టుకుందాం. ఉదయకాలం యేసయ్య కొరకు మనం నడవటానికి త్వరపడదాం. దేవుడి మాటల చేత మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నీ దగ్గరికి రావటానికి నేను త్వరపడతాను, నీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడతానయ్యని ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నవారు మీరున్న చోట చేతులు చూపించని ప్రార్థన చేస్తాను. యేసయ్య, ఈరోజు నుంచి మీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడతాను, నీ కొరకు సాక్షిగా బ్రతకటానికి త్వరపడతానయ్యా. ఇదిగో నీ పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి, ఆతిథ్యం ఇవ్వటానికి త్వరపడతాను. నాలో ఉన్న అలసట తీసివేసి నీ కృప దయచేయని సమర్పించుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించునుగా. గాడ్ బ్లెస్ యు. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఉదయకాలం ఈ మొదటి ఆరాధనలో నాయన మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి నాయనా. దావీదన్నాడు, నీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడతాను. ఆ రీతిగా నీ కొరకు జీవించడానికి, వాక్యానుసారంగా నడుచుకోవటానికి, ఆజ్ఞలను అనుసరించడానికి మేము త్వరపడి మీ ప్రేమను తెలుసుకొని, మీ ప్రేమ అనే ధ్వజం మీరు ఎత్తి ఉండగా మీ దగ్గర జీవించడానికి మేము త్వరపడటానికి, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటానికి మేము త్వరపడటానికి కృప దయచేయమని, విన్న వాక్యాన్ని దీవించమని, ఈ వాక్యం ద్వారా మా బ్రతుకుల్లో మీ కొరకు సాక్షులుగా నిలబడటానికి త్వరపడటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది అర్పణల సమయం అండి. మనందరం